ఫ్రెండ్స్, భక్తి పేరుతో జరిగే ఉత్సవాల్లో ఒక చిన్న నిర్లక్ష్యం ఒక మనిషి ప్రాణాలకే ప్రమాదంగా మారితే రాకెట్లు బాణసంచాలు ఆనందం కోసం పేలుస్తాం. కానీ అవి అదుపు తప్పితే ఎవరి జీవితం ఎలా మారిపోతుందో ఈ రోజు జరిగిన ఒక షాకింగ్ ఘటన చెబుతుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అయోధ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో శ్రీరాముల మహాశోభయాత్ర ఘనంగా నిర్వహించారు. జనవరి 22, 2026 ఉదయం చిన్న చౌక్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శోభయాత్ర ప్రారంభమైంది. శ్రీ సీతారాముల ఉత్సవమూర్తులు రథంపై ఊరేగుతూ కోలాటలు, భజన్లు, భక్తుల జయజయధ్వానాలతో యాత్ర ముందుకు సాగింది. సాయంత్రం సమయంలో ఈ శోభయాత్ర 7 రోడ్ల కూడలి దగ్గర శ్రీకృష్ణ వెజ్ హోటల్ వద్దకు చేరుకుంది. అక్కడే బాణసంచాలు పేలుస్తున్న సమయంలో ఒక రాకెట్ అదుపు తప్పి దూసుకెళ్లింది. ఆ రాకెట్ అక్కడ డ్యూటీలో ఉన్న 55 ఏళ్ల సెక్యూరిటీ గార్డ్ అయిన హరి అనే అతనిని తీవ్రంగా గాయపరిచింది. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళు షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఆ రాకెట్ తీవ్రత అంత ఎక్కువగా ఉండడంతో హరి గారి పొట్టకు తీవ్రమైన గాయమైంది. ఆ గాయం కారణంగా పొట్ట చీలిపోవడం వల్ల పేగులు బయటకు వచ్చే స్థితి ఏర్పడింది. అవును, మీరు విన్నది నిజమే. ఈ ప్రమాదం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వణికించేసింది. వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. తీవ్ర గాయాల కారణంగా హరి గారిని వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతనికి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. అతని పరిస్థితి ఇంకా క్రిటికల్ గా ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. రాకెట్ ఏ రకం, ఎవరు పేల్చారు, అనుమతి ఉందా లేదా అన్న అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రెండ్స్, భక్తి అనేది పవిత్రమైనది. కానీ భక్తితో పాటు బాధ్యత కూడా ఉండాలి. ఒక్క శోభయాత్రలోనే కాదు, ఎలాంటి ఊరేగింపులోనైనా కూడా రాకెట్లు, బాణసంచాలు అదుపు లేకుండా పేల్చడం చాలా ప్రమాదకరం. ఇలాంటి పనులు ఖచ్చితంగా ప్రొఫెషనల్ చేతే సేఫ్టీ నిబంధనలతో జరగాలి. లేదంటే హరి లాంటి సామాన్యుల జీవితం ఎప్పుడైనా ప్రమాదంలో పడొచ్చు. హరి గారు త్వరగా కోలుకోవాలని మనం అందరం ప్రార్థిద్దాం. జై శ్రీరామ్.